హాయ్ హలో గాయ్స్ నమస్తే అందరికీ నేను మీ బీటీఆర్ వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 16 అప్డేట్స్ ఏంటనో చూద్దాం. గొప్ప విషయం ఏంటంటే రీతు గారు చేయాల్సిందంతా చేసి ఏడుస్తున్నారు. తనకు తెలియకుండానే సబ్కాన్షియస్గా తను డీమాన్ పవన్కి హెల్ప్ చేసి ఇప్పుడేమో డీమాన్ పవన్ శ్రీజాని కాపాడితే నామినేషన్స్లో రీతు ఏడుస్తుంది. అసలు నువ్వు గేమ్ ఆడడానికి వెళ్ళావా లేకపోతే ఇలాంటి పంచాయతీలు పెట్టడానికి వెళ్ళారా ఆవిడకి తెలియట్లేదు. గేమ్‌లో ఫ్రెండ్స్ కాస్త ఎనిమీస్ అవుతున్నారు. ఎనిమీస్ కాస్త ఫ్రెండ్స్ అవుతున్నారు. అందరూ స్ట్రేంజర్సే అక్కడ. అంత ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఏంటి? ఒకడు మనకు హెల్ప్ చేయలేదని మనం ఏడవాల్సిన అవసరం ఏంటి? దాన్ని మైండ్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? బీ క్యాజువల్. ఏది శాశ్వతం కాదక్కడ. ఒక స్ట్రేంజర్స్‌లా వచ్చారు. ఫ్రెండ్స్‌లా కలిసి వెళ్తారు. ఆఫ్‌కోర్స్ ఒక 3 మంత్స్ అక్కడ ఉంటారు కాబట్టి, ఒక 3 మంత్స్ జర్నీ కాబట్టి ఆబ్వియస్‌గా కొంతమంది ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది శత్రువులు అవుతారు, కొంతమంది బయటికెళ్ళిపోయిన తర్వాత కలిసే ఉంటారు, కొంతమంది జీవితంలో ఎప్పుడూ కలవరు. అదొక ఎక్స్‌పీరియన్స్ అని తీసుకుంటారు చాలామంది. అందరూ కూడా అలానే తీసుకోవాలి. అది పెద్ద అచీవ్‌మెంట్ ఏం కాదు. ఎందుకంటే ట్రోఫీ మీ అందరికీ రావట్లేదు. ఎవరో ఒకరికి వస్తుంది. ఆ ఒక్కరు అచీవర్. మీరంతా జస్ట్ పార్టిసిపెంట్స్. రన్నింగ్ రేస్ ఉంది. మనం అందరం పార్టిసిపేట్ చేస్తాం. బట్ ఎవడైతే తన కార్య సాధనను నమ్మి, తన కష్టాన్ని నమ్మి, ఎవడైతే ఫస్ట్ రావడానికి ట్రై చేస్తారో వాడికి ట్రోఫీ వస్తుంది. ఇక్కడ కూడా అంతే. మన ఆటని ఆడియన్స్ కానీ, నాగార్జున గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఏది శాశ్వతం కాదు అని ఫీల్ అయ్యి అలాంటి గేమ్లు ఆడాలి. నిజ జీవితంలో కూడా అంతే. ఏది శాశ్వతం కాదు. చిన్న లైఫ్, చాలా చిన్న లైఫ్. ఈ లైఫ్లో ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాడు మనకు సపోర్ట్ చేయకపోతే మనం ఫీల్ అయ్యి ఆ అమ్మాయి మనకు సపోర్ట్ చేయకపోతే నేను ఎంత నమ్మానా అమ్మాయిని అని చెప్పి అనుకోవడం అమాయకత్వం కూడా కాదు, అది మన మూర్ఖత్వం అవుతుంది. సంజన గారు, మీరు వయసులో చాలా పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిండి కూడాను మీరు ఒక ప్రాపగండా చేయడం కానీ రాంగ్ స్టేట్మెంట్ చేయడం కానీ మీరు ఏమంటున్నారు ఇమ్మాన్యుయల్తోని? డీమాన్ ఎప్పుడైతే మిస్ అవుతాడో అప్పుడే రీతు కూడా మిస్ అవుతుంది, కావాలంటే లెక్కలు చూసుకోండి అని అన్నారు. అంటే వాళ్ళిద్దరూ ఒక చోటకి కలవడం కోసం గ్రూప్ మెంబర్స్ నుంచి బయటికి వెళ్ళి సపరేట్గా మాట్లాడుకుంటున్నారా? మీరు ఏంటి ఆడియన్స్కి ఇండైరెక్ట్గా చెప్తున్నారు? అంటే ఇట్స్ లైక్ ఇమాన్యుయలే ఆడియన్ అనుకోండి, ఇమాన్యుయలే బిగ్ బాస్ అనుకోండి, చూడండి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో మీరంతా నోటీస్ చేస్తున్నారా లేదా, నేను ఒకసారి హైలైట్ చేసి చెప్తున్నాను, ఇక నుంచి అయినా నోటీస్ చేయండి అనే ఉద్దేశంతో మీరు చెప్పినట్టుంది. ఒక పర్సన్ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనేది, ఒక పర్సన్ క్యారెక్టర్ ఇది అని చెప్పడం కానీ, వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పడం కానీ కరెక్ట్ కాదు. నేషనల్ మీడియాలో మీరు ఉన్నారు, మిమ్మల్ని అందరూ వాచ్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు అనేది బయట జనాలు చూస్తున్నారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇకపోతే నామినేషన్స్ వచ్చినాయి. నామినేషన్స్లో టెనెంట్స్ ఓనర్స్లోంచి నామినేట్ చేయాలి, ఓనర్స్ టెనెంట్స్లోంచి నామినేట్ చేయాలి. టెనెంట్స్లో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే ఓనర్స్లో ఉన్న వాళ్ళని కొంచెం స్వైప్ చేసుకోవచ్చు, ఒక ఇద్దరిని స్వైప్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు టెనెంట్స్లో ఉన్న నామినేషన్స్ సంజన గారు, సుమన్ శెట్టి గారు, ఫ్లోరా గారు, రీతు గారు, హరీష్ గారు, 5గురు. ఈ 5గురిని టెనెంట్స్ నామినేట్ చేశారు. నామినేషన్స్లో శ్రీజ రీతుని నామినేట్ చేద్దాం అనుకున్నప్పుడు పాయింట్స్ చెప్తుంది. పాయింట్స్ చెప్పినప్పుడు డీమాన్ విన్నాడు. అట్లీస్ట్ డీమాన్ రీతుకి సపోర్ట్ చేస్తున్నాడా లేదా అన్నది పక్కన పెడితే ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అప్పుడు శ్రీజ డైరెక్ట్గా రీతు ఫోటో తీసుకెళ్ళి బోర్డు మీద పెట్టింది. అది కరెక్ట్. శ్రీజ రైట్ అది. ఎందుకంటే శ్రీజ నామినేషన్ అది. డీమాన్, నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు రీతుని, ఓకే, నో ప్రాబ్లం. నీ ఛాన్స్ వచ్చినప్పుడు, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు రీతుని సపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు నువ్వేం చేసావు? శ్రీజాని సపోర్ట్ చేసావు. రీతు హర్ట్ అయింది. ఇక్కడ శ్రీజ హర్ట్ అయింది. రీతుని సేవ్ చేయాలని ట్రై చేసావు. అంటే నీ గేమ్ ప్లాను బాగుంది, కానీ కాకపోతే ఏంటంటే ఒక వాల్యూ లేకుండా పోతుంది ఆ గేమ్ ప్లాన్కి. హరీష్ గారు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే కొన్ని మాటలు మాత్రం మాట్లాడకూడదు. బికాజ్ ఆఫ్ మీడియాలో ఉండేటప్పుడు అందరూ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు కదా. అట్లీస్ట్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్, మీ ఎదురుగా ఉన్న పర్సన్ ఒక లేడీ అయినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది ఎలాంటి హిట్ ఆఫ్ ది సిచ్యువేషన్ అయినా సరే, లక్కోర్, కోడిగుడ్డు మీద బొచ్చు పీకే మాటలు ఇలాంటివి ఏంటంటే సామెతలు ఓకే, ప్రాబ్లం. బట్ బొచ్చు అన్న వర్డ్ అనేది కొంచెం ఇబ్బందికరమైందే. ఆ కాంటెక్స్ట్ వేరు అవ్వచ్చు, బట్ ఏంటంటే
దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. మీరు అప్పుడు ఇమ్మీడియట్గా నెగిటివ్గా కనిపిస్తారు కదా. మనం ఎంతమందికి చెప్తున్నామో ఎవరికి చెప్తున్నామో అది ఎదుటి వాళ్ళు తీసుకొని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా లేదా అన్నది కూడాను ఆలోచించే మాట్లాడాలి. అది కూడా మన బాధ్యతే. ఎందుకంటే నెగిటివిటీ వాళ్ళల్లో మన కోసం డెవలప్ అవుతుంది. అది ఎక్కడో ఒక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది రిఫ్లెక్ట్ అయితే సఫర్ అయ్యేది మనమే. అలా మాట్లాడకుండా ఉంటే బాగున్నాం. ఓనర్స్లోంచి నామినేషన్స్ టెనెంట్స్కి చేశారు. ఎవరెవరైతున్నారో చూద్దాం. కళ్యాణ్, ప్రియా, రాము, శ్రీజ ఈ నలుగురిని అయితే ఓనర్స్ నామినేట్ చేశారు టెనెంట్స్లోంచి. ఇప్పుడు ఇద్దరిని స్వైప్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఓనర్స్ టెనెంట్స్లో ఉన్న సంజన గారిని, సుమన్ శెట్టి గారిని స్వైప్ చేసి నామినేషన్స్ లిస్ట్లోంచి తీసేశారు. కళ్యాణ్ని యాడ్ చేశారు. కళ్యాణ్ రీజన్ అడిగినప్పుడు ఇమాన్యుయల్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. పాయింట్స్ కూడా చెప్పాడు. బట్ కళ్యాణ్ ఎలా ఆడుతున్నాడంటే ఒక ఇమేజ్ డెవలప్ చేసుకున్నాడు కళ్యాణ్. ఆ ఇమేజ్ ఏంటంటే వీళ్ళందరికంటే సుపీరియర్ పర్సన్ నేను ఇలాగే ఉండాలి. ఆ ఇమేజ్లోంచి బయటకు రాలేకపోతున్నాడు తను. ఆ ఇమేజ్లోంచి బయటకు రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నీకు ఆ ఇమేజ్ ఉన్నప్పుడు నువ్వు ఆ ఇమేజ్లో ఉండాలి అనుకుంటున్నప్పుడు నువ్వు బయట ఉండాలి. నువ్వు గేమ్కి ఎందుకు వెళ్ళావు? నా పరువు పోతుంది ఇక్కడ, నా పరువు పోతుందేమో బయటకు వెళ్ళి, ఇలాంటి థింగ్స్ ఎప్పుడు కూడాను ఆలోచిస్తే అలాంటి గేమ్స్కి వెళ్ళకూడదు. ఆబ్వియస్లీ గేమ్లో మెంటల్గా ఎక్కువ హర్ట్ అవుతారు. ఫిజికల్గా మైనర్ ఉంటుంది. ఎక్కువ మెంటల్లీ హర్ట్ చేసేస్తారు మనల్ని. ఎందుకంటే అది సైకలాజికల్ గేమ్. అది అలాంటి ఒక రెస్ట్రిక్టెడ్, అలాంటి ఒక రిజర్వ్డ్ యాటిట్యూడ్ ఉండేటప్పుడు అలాంటి గేమ్స్ని అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ డిఫెండ్ చేసుకునే కెపాసిటీ కూడా లేదు. డిఫెండ్ చేసుకునే పద్ధతి కూడా తెలియదు. ఏం మాట్లాడుతున్నావు అనేది పాయింట్ ఆలోచించి మాట్లాడాలని కూడా తెలియదు. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. స్పీడ్ ఇంపార్టెంట్ కాదు, ఆలోచన ఇంపార్టెంట్. చెప్పే పాయింట్ టప్పని తగలడం, బుల్సై లాగా తగలాలి ఎప్పుడైనా సరే. పాయింట్ ఎప్పుడు బట్ పాయింట్ బై పాయింట్ చాలా క్లియర్గా మాట్లాడడం నేర్చుకోవాలి. కొంచెం లేట్ అయితే అయింది, ఆలోచించి మాట్లాడు. మీరంతా ఒకే చోట ఉన్నారు కదా. నామినేషన్స్ ఏమో 5 minutesలో అయిపోవాలి, 10 minutesలో అయిపోవాలని అయితే లేదు కదా. నామినేషన్స్ అయిపోయినాయి. చాలామంది హర్ట్ అయ్యారు. ఎందుకంటే శ్రీజ అని అందరూ ఒకటే రీజన్తో చెప్తున్నారు, నీ వాయిస్ చాలా ఇరిటేటింగ్ ఉంది, అన్ఇంటరప్టెడ్. ఏదన్నా ఒక సందర్భంలో నీ నీ అక్కడ నీ ప్రమేయం లేకపోయినా నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి, నువ్వు మధ్యలో దూరిపోయి ఇంటరప్ట్ చేసి నీ వాయిస్ని హై పిచ్కి తీసుకెళ్ళి మొత్తం అంతా నువ్వు అటెన్షన్ గ్రాబ్ చేయాలని కానీ, లేకపోతే కనుక ఏదో ఒకటి పాయింట్ ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు. చాలా ఇరిటేటింగ్ ఉందని చెప్పి అందరూ శ్రీజాని కార్నర్ చేశారు. తన ప్లస్సే అది. తను రావాలనుకుంటుందే ఆ వాయిస్ మీద, దాని మీద. బట్ ఓకే, ప్రతిదానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక రీజన్ ఉండాలి. ఒక హైలైటింగ్ పాయింట్ వెనక ఖచ్చితంగా ఒక రీజన్ ఉండాలి. లేకపోతే ఆ హైలైటింగ్ విషయానికి ఒక వాల్యూ ఉండదు. శ్రీజ తన నోరు కంట్రోల్ చేసుకొని అవసరమైనప్పుడు 1-on-1 వచ్చినప్పుడు ఎంత పెద్ద గొడవకైనా మనం వెళ్ళొచ్చు. మన వాయిస్ ఎంత హై పిచ్గానే తీసుకెళ్ళొచ్చు. సో అలాంటి టైంలో అది ఒక వ్యాలిడిటీ ఉంటుంది. అన్నెసరీ కంటెంట్ ఇవ్వడం కోసం, అన్నెసరీ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం మన వాయిస్ రేస్ చేయాల్సిన అవసరం లేదు. దే ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకంటే వాళ్ళంతా నేను నామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఓన్లీ వాయిస్ ఒక్కటే రీజన్గా తీసుకుంటున్నారు వాళ్ళు. సో కామన్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా నామినేషన్స్ అయిపోయినప్పుడు శ్రీజ అండ్ రీతు ఏడ్చారు. ఇద్దరూ ఏడవడానికి రీజన్స్ ఉన్నాయి. ఒకరైతే పర్సనల్గా హర్ట్ అయ్యారు, ఇంకొకరు అందరూ నన్ను కార్నర్ చేశారని చెప్పి హర్ట్ అయ్యారు. పర్సనల్గా హర్ట్ అవ్వడానికి మనం చేసుకుందే అవుతుంది. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి, మనం ఏదో సాక్రిఫైస్ చేసి, అవతల వైపు నుంచి అలాంటి రియాక్షన్స్ రాకపోయినా, అవతల వైపు నుంచి అలాంటి సాక్రిఫైజులు రాకపోయినా మనం మెంటల్లీ హర్ట్ అవుతాం ఆబ్వియస్లీ. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్. ఇప్పుడే కాదు, ఎప్పుడూ కూడా ఇవ్వడం వరకు మన చేతిలో ఉంది. తిరిగి రావడం అనేది మన చేతిలో లేనిది. ఖచ్చితంగా మనం చేసిన దానికి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది. సో మనం ఇమ్మీడియట్గా రియాక్షన్ ఇచ్చేసి ఏడ్ చేసినంత మాత్రాన మనమే బ్యాడ్ అవుతాం. రీతు గారి మీకోసం ఇది మాట్లాడుతున్నాను. శ్రీజ ఏడవడం కరెక్టే. ఎందుకంటే అందరూ కార్నర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఏడుపు వస్తుంది. దానికి కారణం మనమే. ఇకనైనా కొద్దిగా వాయిస్ కంట్రోల్ చేసుకొని అవసరమైనప్పుడు మాట్లాడి, అనవసరమైనప్పుడు కామ్గా ఉంటే శ్రీజ గేమ్ అద్భుతంగా ఉంటుంది. ఆవిడ తెలుసుకుంటుందో లేదో మనకైతే తెలియదు. చూద్దాం ఇంకా ఎన్ని వారాలు కంటిన్యూ చేస్తారో వీళ్ళంతా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్తుంటారో తెలియదు మనకి. బట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏంటన్నది ఎవరెవరు అన్నది రేపు ఎపిసోడ్లో చూద్దాం. సరైన వాళ్ళని అయితే దించుతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆటలో పసలేదు ఇప్పటిదాకా. పస తెప్పించే
కంటెండర్స్ వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. అద్భుతంగా ఉంటుంది గేమ్ షో. రేపటి నుంచి రివ్యూస్ ఇంకా మజాగా ఉంటాయి. స్టే ట్యూన్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.